తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం మంగళగిరి కోట్లాస్లో 1987లో ఎస్సీ కార్పొరేషన్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. ఈ క్రమంలో 2011లో డెమాలిష్ చేస్తామని తెలుగులో అధికారులకు తాళాలు వేసి షాపులను ఆమోదించడం జరిగింది. అధికారుల మాటలు గౌరవించి స్థానిక దళితులు 2022 వరకు కూడా ఖాళీగా ఉంచాము. ఇప్పుడు అధికారులు వచ్చి ఉన్న పలంగా ఖాళీ చేయండి అని దిగుతున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. 2011లో డెమాలిష్ చేస్తామని తెలుగులో అధికారులకు తాళాలు వేసి షాపులను ఆమోదించడం జరిగింది. అధికారుల మాటలు గౌరవించి స్థానిక దళితులు 2022 వరకు కూడా ఖాళీగా ఉంచాము. ఇప్పుడు అధికారులు వచ్చి ఉన్న పలంగా ఖాళీ చేయండి అని దిగుతున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ లీడర్ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే ప్రకారం మనతో ఉన్నారు జనసేన వీర మహిళ అయినటువంటి నిర్మలా గారు. ఆవిడ వీళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేయడానికి వచ్చారనేది కూడా వాళ్ళ మాటల్లో విందాం. నా పేరు నల్లా నిర్మల, జనసేన కార్యకర్తగా ఉన్నాను, జనసేన వీర మహిళగా ఉన్నాను. సో వీళ్ళు ఎస్సీ అనేవాళ్ళు అంటే మా వాళ్ళే, నేను ఎస్సీని, దళిత మాలమ్మాయిని, నేను కూడా నల్లాని నిర్మల నా పేరు. మంగళం అంబేద్కర్ కాలనీలో కాపురం ఉంటున్నాను. అదేవిధంగా గత 40 ఏళ్ల క్రితం అంటే మేము పుట్టక ముందు నుంచి ఒక 4 షాపుల్లో బాబు అని మా బాబాయ్ గారు కావచ్చు, కమలమ్మ, అరుణక్క, వీళ్ళందరూ కూడా, గోపి, తర్వాత చిరంజీవి అనే అంకుల్, వీళ్ళందరూ కూడా మా వాళ్ళే. వాళ్ళందరూ కూడా షాపులు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ప్రతి ఒక్కరు పేద కుటుంబంకి సంబంధించిన వాళ్ళే. టిఫిన్ షాప్ అంటూ, గ్యారేజ్ అంటూ, ఆటో గ్యారేజ్ ప్రతి ఒక్కటి పెట్టుకొని వాళ్ళు కాపురాలు చేసుకుంటూ ఉన్నారు. గతం అంటే ఒక 1 మంత్ నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చి షాపులు పడగొడతామని చెప్పి బెదిరించడం, ఆడవాళ్ళని కూడా బెదిరించి షాప్ బీగాలు వేస్తున్నామని చెప్పడం, అదేవిధంగా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళు అనేది ఏమిరా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. 4 కుటుంబాలు మాత్రమే అడుగుతున్నారు. ఏమని? మాకు ఏదో ఒక ఆధారం కల్పించండి, మాకు ఏదో ఒక న్యాయం చేయండి అని మాత్రం అడుగుతున్నారు. అంటే ఇక్కడ స్థానికంగా కొన్ని సంవత్సరాల నుంచి కాపురం ఉండే వాళ్ళు ఉన్న పలంగా ఖాళీ చేయండి, ఎక్కడికి వెళ్ళాలి పేదవాళ్ళు? ఆ పేదరికంలో బతికే వాళ్ళని దళితుల నోర్లు కొట్టి, దళితుల్ని ఇబ్బంది పెట్టి షాపులు ఖాళీ చేయండి అని చెప్పి ఉన్న వాళ్ళు షాపులు పెట్టుకుంటున్నారే కానీ దళితులకు ఎక్కడా షాపులు ఇవ్వట్లేదండి. ఈ ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం, ప్రతి ఒక్కరు న్యాయం చేయాల్సింది దళితులకనే కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా నన్ను కూడా ఇంటి దగ్గరకు వచ్చి, అక్క ఈ మరి న్యాయం జరుగుతున్నది మన వాళ్ళకి, ఏం నువ్వు రావా, పార్టీలో ఉండవు కదా, ఏం న్యాయం చేస్తావు అని నన్ను పిలిచారు మార్నింగ్ వచ్చి. ఏం జరిగిందని నేను అడగగా ఈ విధంగా 4 షాపుల్ని మూసేస్తామని చెప్పి వాళ్ళు బెదిరిస్తూ అధికారులు, ఇది మాత్రం కరెక్ట్ కాదని నేను అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే మనకి ప్రభుత్వం కావాలని చెప్పి, టీడీపీ పార్టీ రావాలని చెప్పి అందరూ ఓట్లేసి గెలిపించుకున్న దానికి దళితులపైన ఇదిలాగా వ్యతిరేకంగా దళితుల్ని ఇబ్బంది పెడుతూ షాపులు ఉన్న పలంగా ఖాళీ చేయమనడం కరెక్ట్ అయితే కాదు. బీగం ఒక షాప్కి బీగం కూడా వేశారు. 4వ షాప్కి అరుణ అనే ఆమె షాప్కి బీగం కూడా వేయడం జరిగింది. నేను వాళ్ళని అడిగాను, బీగం ఎందుకు వేయనిచ్చినారమ్మా, వాళ్ళేం వ్యతిరేకంగా మాట్లాడద్దని, బీగాలు వేయకుండా మీరు మాట్లాడుంటే ఏమని కూడా నేను చెప్పాను. అదేవిధంగా కుమారి అనే ఆమె జీవకాన్లో ఎస్సీకి సంబంధించి పదవిలో ఉన్నారు. వాళ్ళు కూడా దళితులకు న్యాయం చేయాలని చెప్పి నేను అడుగుతున్నానండి. ఒక దళిత బిడ్డగా నేను అడుగుతున్నా, న్యాయం చేయమంటుంటే ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు, ఏదేదో విమర్శలు చేస్తున్నారు. వాళ్ళెవరు అంటారు, వీళ్ళెవరు అంటారు, అసలు మీకు ఏం అధికారం ఉందని చెప్పేసి మీరు ఇష్టంగా మీరు ఓన్గా వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేమైతే చెప్తున్నాం, సూటిగా ఒక మాట చెప్తున్నా నేను, దళితుల జోలికి వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టుకోండి. దళితుల జోలికి వస్తే ఎవరైనా సరే ఒప్పుకోమని మాత్రం చెప్తున్నాము. అదేవిధంగా మేము న్యాయానికే పోరాడతామని కూడా చెప్తున్నాము. దయచేసి దళితుల్ని తక్కువ చేయొద్దండి, దళితుల్ని తక్కువగా చూడొద్దండి, దళితులకి న్యాయం చేయమని కోరుతున్నాము. ప్రతి ఒక్క దళిత కుటుంబానికి, ప్రతి ఒక్కరికి మీరు న్యాయం చేయాలి. ఆ 4 కుటుంబాలు రోడ్డుని పడకుండా కాపాడాలని కోరుకుంటున్నాము. దయచేసి అధికారులు కూడా, మా చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు నారాయణ గారు కూడా దీనిపై స్పందించాలని చెప్పి, అదేవిధంగా ప్రతి ఒక్కరు వచ్చి అడగాలని చెప్పి అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు అంటే దళితులు నోట్లు కొడుతున్నారు. ఇక్కడ ఉన్న పరంగా ఖాళీ చేయండి, సామాన్లు నెత్తి పెట్టుకొని పోవాలా? వాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేసి దీన్ని విచారించి ఏంటి మంచి చెడులన్నీ తెలుసుకొని ప్రభుత్వం అధికారులు కూడా మాట్లాడే ముందు ఒక్కసారి గౌరవం, సంస్కారం మాకు చెప్పించారు.
మా పార్టీలో గౌరవంగా మాట్లాడమని చెప్పాడు. అందరికీ మాట్లాడేది వచ్చు, మాట్లాడతారు, కానీ ఎవరు అలా మాట్లాడట్లే. అధికారులు వస్తే కూడా శాల్వాలు కప్పేసి సన్మానాలు చేసేసి ఒక బుకే ఇచ్చేస్తే అధికారులు అనిపించుకోరు. మంచి చేయండి అని అడుగుతున్నాం. మంచి చేయండి, దళితులకి మంచి చేయండి, దళితులకి న్యాయం చేయండి. అన్యాయం నోరు కొట్టద్దండి. ఎస్సీగా ఒక పదవి ఇచ్చినప్పుడు, ఎస్సీలకి ఒక మహిళకి ఒక పదవి ఇచ్చినప్పుడు, ఒక మహిళగా నువ్వు జీవితం నుంచి రాలేవా? మంగళానికి వచ్చి మాట్లాడలేవా? ఏం జరిగింది నిజాలు తెలుసుకోలేవా? ఒక లేడీగా నీ గురించి చెప్తున్నారు. మీరెవరో నాకు తెలియదమ్మా, నేను మిమ్మల్ని చూడలేదు ఇంతవరకు. నేనైతే మంగళంలోనే నేను కూడా ఉండేది, అంబేద్కర్ కాలనీలో. ఒక చోటకి వచ్చినప్పుడు విచారణ చేయి, 1కి 100 సార్లు మంచి ఏంటి చెడేంటి అని అడిగి తర్వాత మాట్లాడాలి. అధికారులు కూడా కానీ వాళ్ళని కూర్చోబెట్టి మా కాంప్లెక్స్ కట్టిన తర్వాత మీకు ఏం కావాలి ఏమనేది ఒక్కసారి విచారించండి. ఒక కుటుంబంలో కనీసం ఒక ఇంటికి 5 ఓట్లు ఉంటాయి. రావాలి అని చెప్పి మేము గెలిపించుకునే దానికి ఇదేనా మీరు చేసే న్యాయాలు? దయచేసి చెప్తున్నా, ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి. కూటమి ప్రభుత్వం కూడా నేను చెప్పేది ఒకే ఒకటి, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి నమస్కరించి చెప్తున్నాను, దయచేసి చెప్తున్నాను, న్యాయం చేయండి. దళితులు నోర్లు కొట్టద్దండి.